హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఏపీ పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే మీరు స్టూడెంట్స్ పెట్టుకున్నారో, మీరు పెట్టుకున్న అలా మీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ బ్రాంచెస్లోంచి మీకు ఏ సీట్ అలాట్ అయ్యింది అనేది ఈరోజు మీకు మొబైల్కి మెసేజ్ రావడం జరిగింది. ఒకవేళ కొంతమందికి మొబైల్కి మెసేజ్ రాకపోతే మీరు మీ లాగిన్లో వెళ్ళి కూడా మీకు ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ సీట్ అలాట్ అయిందో తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే వెబ్సైట్ ఏపీ పాలిసెట్ వెబ్సైట్ నేను పైన చూపిస్తున్నాను చూడండి, appoliset.nic.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా పెడతాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ కొడితే మీకు డైరెక్ట్గా ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లాగిన్ ఉంటుంది అన్నమాట, క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేసి మీకు ఆల్రెడీ లాగిన్ ఐడి, మీరు పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీరు ఆల్రెడీ జనరేట్ చేసుకో ఉంటారు. ఆ లాగిన్ ఐడి, మీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, యువర్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీకు ఏదైతే క్యాప్చా చూపిస్తుందో ఆ క్యాప్చా చూపించి సైన్ ఇన్ అని ఎంటర్ కొట్టిన వెంటనే మీకు అలాట్మెంట్ ఆర్డరు, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అనేసి 2 ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు ఏం చేయాలంటే అలాట్మెంట్ ఆర్డర్ని క్లిక్ చేసి ప్రింట్ తీసుకోండి అండ్ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ని కూడా ప్రెస్ చేసి యాక్సెప్ట్ అని కొట్టండి. ఇది మర్చిపోవద్దండి, యాక్సెప్ట్ అని కొట్టి యాక్సెప్ట్ కొట్టిన తర్వాత మీకు ఒక ప్రింట్ వస్తుంది, దాన్ని కూడా ప్రింట్ తీసుకోండి. ఆ ప్రింట్ తీసుకొని మీకు ఏ కాలేజ్ అయితే అలాట్మెంట్ అయి ఉంటుందో ఆ అలాట్మెంట్ ఆర్డర్లో రాసుంటారు ఏ కాలేజీ ఏ బ్రాంచ్ అని. దాన్ని తీసుకొని మీరు సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీలో వెళ్ళి రిపోర్టింగ్ అయితే మీరు చేయాలి. ఒకవేళ మీకు ఇప్పుడు వచ్చిన బ్రాంచు, మీకు వచ్చిన కాలేజీ ఇప్పుడు నచ్చకపోయినా మీరు వెళ్ళి జాయిన్ అవ్వాలి. తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో కావాలంటే మళ్ళీ వేరే ఆప్షన్స్ ఇదే విధంగా మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. బట్ ఇప్పుడు జాయిన్ కాకపోయినారనుకోండి, మీకు వచ్చిన ఈ సీట్ మీరు జాయిన్ కాకపోతే అది క్యాన్సిల్ చేసి సెకండ్ కౌన్సిలింగ్లో వేరే వాళ్ళకి వేకెన్సీ కింద ఇచ్చేస్తారనమాట. అందువల్ల మీరు తప్పకుండా మీకు ఇప్పుడు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఫస్ట్ దాంట్లో వెళ్ళి ఆ కాలేజీలో వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేసేసాను. ఫర్దర్ తర్వాత ఏం చేయాలనేది నేను అప్డేట్స్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. మీరు ఫర్దర్గా ఏం చేయాలని లేదు, మీకు ఏదైనా ఇది కాకుండా వేరే ప్రాబ్లం ఏదంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు దానికి రిప్లై చెప్తాను, ఏదైతే బెస్ట్ సజెషన్ అది చెప్తాను.